రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలపై కీలక ప్రకటనలు, పరీక్షలు, ఫలితాలు, నియామకాల సందడి. అమరావతి, ఏప్రిల్ 9. రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు, యూపీఎస్సీ పరీక్షలు, గురుకుల ప్రవేశాలు, అలాగే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో చురుకుదనం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 మోడల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. విద్యార్థులు తాము దరఖాస్తు చేసిన అదే పాఠశాలలో ఉదయం 10 గంటలకు పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. హాల్ టికెట్లను ముందుగానే అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. ఇదే రోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఎస్ పరీక్షలు కూడా నిర్వహించబడనున్నాయి. జిల్లాలోని 2 కేంద్రాల్లో మొత్తం 522 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగనున్నాయి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న, ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష 19న నిర్వహించబడుతుంది. అదే రోజు బ్యాక్లాగ్ సీట్లకు మధ్యాహ్నం ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. ఇక ఉన్నత విద్యలో భాగంగా బీఈడీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద్యోగాల విషయానికొస్తే వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16న విజయవాడలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా లైబ్రరీ సైన్స్ జూనియర్ లెక్చరర్ పోస్టుల తుది జాబితాను కూడా ప్రకటించారు. కేంద్రస్థాయిలో తిరుపతిలోని ఐఐఎస్ఈఏఆర్ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కేంద్రీయ విద్యాలయ సంఘటన ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు డెప్యుటేషన్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 26 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 14 నుంచి 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామీణ మహిళలకు శుభవార్తగా మడకసిర మరియు గుడిబండ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 55 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అభ్యర్థులు ఈ నెల 16లోపు సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. ఇక నైపుణ్యాభివృద్ధి అవకాశాల భాగంగా టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ టీటీసీ 42 రోజుల వేసవి శిక్షణా కోర్సుకు దరఖాస్తులు కోరుతున్నారు. మే 1 నుంచి జూన్ 11 వరకు ఈ శిక్షణ జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగార్థులకు మరో మంచి అవకాశంగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. అభ్యర్థులు తమ రెజ్యూమే, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. కదిరి ప్రాంతం నుంచి హాజరయ్యేవారికి ఉచిత బస్ సదుపాయం కూడా కల్పించారు. రవాణా రంగంలో కూడా అవకాశం లభించింది. తాడిపత్రి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఆన్-కాల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో డిపో కార్యాలయాన్ని సంప్రదించాలి. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం అందించే హీల్ ప్యారడైజ్ పాఠశాలలో 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు కల్పించనున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ఒకేసారి పలు అవకాశాలు అందుబాటులోకి రావడం విద్యార్థులు, యువతకు శుభసూచకంగా భావించవచ్చు. అభ్యర్థులు తగిన సమయానికి దరఖాస్తులు చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. రాకెట్, బుక్స్, సూట్కేస్